అమ్మాయిలు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ఒక హీరోకి, అంటే అంతే ఎక్కువగా బాయ్స్ కూడా అంత ఎక్కువ ఫాలో అవుతున్నారు. నాకు బాయ్స్ ఎక్కువ. లవ్ గురించి ఒకటి చెప్పండి. లవ్ గురించి ఏముంటాయండి, పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా. మర్యాదలే కాదు మటన్ కూడా కావాలంట మరి. అంటే మనం ఒక ఆఫీస్కి వెళ్తాం అంటే బిఫోర్గా ఇన్ఫార్మ్ చేసే వెళ్తాం. నాకు ఇంటిమేట్ చేయకుండా నేను పిలవని పేరెంట్ అనుకోనిక నాకేమన్నా సరదానా? ఎవరు నన్ను అడిగొచ్చారా డైరెక్ట్గా వచ్చేసారా అనే వ్యక్తి అదే ఆఫీస్ బయట కార్ దగ్గర నాతో గప్పాలు కొట్టుకుంటూ 10 నిమిషాలు మాట్లాడాను. అది నేను వాడిన వర్డ్ కూడా ఇట్స్ లైక్ షాక్ అన్నమాట. అండ్ ఐ వాజ్ ఆల్సో యూజింగ్ ఇట్, ఐ వాజ్ టెల్లింగ్ ఇట్ టు మై సెల్ఫ్. స్టిల్ హౌ పీపుల్ ఆర్ లైక్ బీయింగ్ విత్ మీ, వెరీ బ్లెస్డ్ అండ్ ఐ వోంట్ డిసప్పాయింట్ దెమ్. విశ్వక్సేన్ ఈజ్ రైట్ అనే వాళ్ళందరికీ ఏం చెప్తారు? బీ ఇన్ దిస్ పీస్ అంటే మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలి ఇచ్చి వాడతాను, ఇచ్చి పడేసి. అస్సలు తగ్గేది. హాయ్ విశ్వక్ గారు, హలో అండి, ఎలా ఉన్నారు? టూ గుడ్. ఎస్, ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. థ్యాంక్ యూ. కాదు, ఎంతకీ రీడింగ్ కంప్లీట్ అయిపోయిందా? ఏది లవ్ మ్యారేజ్ లైఫ్ 6th రోజు చూడాలి మీరు. 3 more days నా జస్ట్. అంటే 6th రోజు చూసేస్తాము, కానీ ఏం చదువుకున్నారో పని లవ్ గురించి ఒకటి చెప్పండి, మ్యారేజ్ గురించి వద్దు. లవ్ గురించి ఏముంటుందండి, పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. అంటే ఇంకా రీడింగ్ ప్రాసెస్లోనే ఉన్నారా అని? రీడింగ్ అంటే ఇప్పుడు అంతే, సెకండ్ థర్డ్ లెసన్లో నాకు. ఎస్, స్టార్టింగ్ ఫిలిం దగ్గర నుండి ఇప్పటి వరకు అంటే కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్, ఇంకా రెడీగా 5 ఫిలిమ్స్ రెడీగా ఉన్నాయి. ఐ థింక్ 2 are ready to release. 10% of the shoot అంత బ్యాలెన్స్. మూవీ అయితే మాత్రం అంటే ట్రైలర్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మూవీ మచ్. ఎక్స్పెక్టేషన్స్ చాలా హెవీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. అంటే ఈ రెస్పాన్సిబిలిటీ మీకు ఎలా అనిపిస్తుంది? రెస్పాన్సిబిలిటీ ఏం లేదండి, ప్రతి సినిమా ఫస్ట్ సినిమా లాగానే ట్రీట్ చేస్తాను నేను. వెన్ ఇట్ కమ్స్ టు ఎనీథింగ్, వెదర్ యాక్టింగ్, వెదర్ లైక్ గోయింగ్ టు సెట్, వెదర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్, వాట్ ఎవర్, ఐ ట్రీట్ ఎవ్రీ ఫిల్మ్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్. సో సేమ్ ఎక్సైట్మెంట్, సేమ్ నర్వస్నెస్. 3 days కదా, ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాం. యా, ట్రైలర్లో మాకు కంప్లీట్గా తెలంగాణ ఆంధ్ర రెండు కనిపిస్తుంది. అవును. అంటే ఇంతకీ తెలంగాణ వాళ్ళకి ఇంకా ఒక్క మర్యాదలే కాదు మటన్ కూడా కావాలంట మరి. ఏంటి మరి చేశారా? మీరు చేయాలి కదా, తప్పదు. చేశారు కదా. ఏంటి మ్యారేజ్ అంటే ఇన్ని ఫిలిమ్స్ అంతా కూడా లవ్ తర్వాత మ్యారేజ్, ఇక్కడ ఏంటో ఫస్ట్ అరేంజ్ మ్యారేజ్, అందులో కూడా ఏవి చూడరు, చాలా మంచోళ్ళు. కానీ గొడవలు ఎందుకు అవుతున్నాయి? న్యాచురల్ కదా, డిఫాల్ట్ ఉంటుంది. మన చుట్టాలు కొంచెం చాదస్తాలు ఉంటాయి కదా కొందరు. ఆ చదస్తాలన్నీ ఇందులో కనిపిస్తుంది. మంచిగా మీ చుట్టాలు మీకు గుర్తొస్తారు. సో మీకు ఏమనిపించింది అంటే 200 kilometers దూరంలో కూడా విశ్వక్సేన్ అందులో కనిపించారు అన్నారు కదా క్యారెక్టర్ లో. బట్ మీకు ఎలా అనిపించింది అంటే అమ్మో రియల్ లైఫ్ లో మ్యారేజ్ చేసుకుంటే 2 families ఇలానే ఉంటాయా అని ఏమైనా అనిపించిందా? వెదర్ ఇట్స్ రూరల్, గోదావరి, తెలంగాణ ఏంది, ఇంటర్ కాస్ట్ ఏంది, 2 religions ఏంది, మన సొంత చుట్టాలలోనే ఈ చిన్న చిన్న రప్చర్స్, చిన్న అది న్యాచురల్. ఇంకా ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లైక్ 2 different, ఇంకా మన ఫ్యామిలీలో ఉంటే మన ఫ్యామిలీలోనే అన్నీ ఉంటాయి, బట్ 2 new families కలిస్తే ఎట్లుంటాయి అన్నది ఇట్స్ అ క్యూట్ థింగ్ ఓన్లీ. కాలేజెస్లో ఎక్కడ తగ్గట్లేదు హడావుడి, ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. కాదు విశ్వక్ గారు, అంటే అమ్మాయిలు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ఒక హీరోకి, అంటే అంతే ఎక్కువగా బాయ్స్ కూడా అంత ఎక్కువ ఫాలో అవుతున్నారు. నాకు బాయ్స్ ఎక్కువ, అమ్మాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిలు తక్కువే. మేము ట్రైలర్ లో కింద కమెంట్స్ లో చూస్తున్నాము, తర్వాత మీ ఇన్స్టాలో మీ పోస్ట్ కింద ఉన్న కమెంట్స్ కూడా చదువుతున్నాం. నాకు అనిపించేది అయితే అంటిల్ నో బాయ్స్ ఎక్కువ, బాయ్స్ ఉన్నారు, బాయ్స్ ఎక్కువ. ఎస్, నిన్న మాకు అర్థమైపోయింది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫైటింగ్కి దిగారు అనేది వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అయ్యాక తెలిసింది. ఓ మాస్కా దాస్కి ఇంత ఫాలోయింగ్ ఉందా అనేది. సో అంటే లైక్ మీకు ఇందులో బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. బెస్ట్ మెమరబుల్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఈజ్ క్లైమాక్స్. ఐ డిడ్ంట్ నో లైక్ ఐ వుడ్ యాక్ట్ లైక్ దట్. అది సర్ప్రైజ్గా నేనే సర్ప్రైజ్ అయిన ఉండే యాక్టింగ్ ఇన్ దట్ క్లైమాక్స్. అంటే మ్యాజిక్ climax and post interval there is one scene. These 2 scenes are like magic in the film. Yes,
నేను జరిగిన సిచ్యువేషన్ చూసుకుంటే Yeah. అంటే లైక్ మీరు వెళ్ళడం ఆ బిట్స్ ఏవి కూడా మాకు కనిపించలేదు. అవును. లాస్ట్ ఎండ్లోని ఇంకా మీరు ప్రూఫ్ ఉంది, వీడియో ఉంది అని చెప్పిన తర్వాత అప్పుడే బయటకు వచ్చాయి అనమాట. అవును. ముందు ఏమైనా డిస్కషన్ ఏం జరగలేదా, లేకపోతే వాళ్ళకి తెలుసు కదా, అంటే మనం ఒక ఆఫీస్కి వెళ్తాం అంటే బిఫోర్గా ఇన్ఫార్మ్ చేసే వెళ్తాం తప్ప. ఇప్పుడు రంజిత్ అనే వ్యక్తి కావచ్చు, నాకు ఇంటిమేట్ చేయకుండా నేను పిలవని పేరెంట్ అనుకోనిక నాకేమన్నా సరదానా? యూ గైస్ కెన్ సీ ఆన్ రోడ్ ద గై హూ వాజ్ ఆస్కింగ్ మీ, మీరు ఎవరినన్ను అడిగొచ్చారా డైరెక్ట్గా వచ్చేసారా, ఎవరినన్ను అడిగొచ్చారా డైరెక్ట్గా వచ్చేసారా అనే వ్యక్తి అదే ఆఫీస్ బయట కార్ దగ్గర నాతో గప్పాలు కొట్టుకుంటూ 10 నిమిషాలు మాట్లాడినండు. అవును. ఇఫ్ యూ కెన్ లుక్ ఇన్ టు లైక్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ లైక్ ఫుటేజ్, నేను అది కెమెరా ఫుటేజ్ అక్కడ లైక్ ఐ థింక్ అది మెయిన్ రోడ్ మీద ఉంది. ఇట్స్ లైక్ గవర్నమెంట్ కెమెరా ఉంటుంది. అదే మనిషి మీరు ఎవరు నన్ను అడిగొచ్చారా అని అడిగితే ఇట్స్ లైక్ లుకింగ్ ఫన్నీ లైక్ హౌ థింగ్స్ ఆర్ టర్నింగ్ డౌన్. అండ్ ప్రముఖ పొలిటీషియన్ కూడా ఈరోజు మాట్లాడినుండే వన్ తానం నాగేందర్ రెడ్డి గారు అనుకుంటా. ఐ థింక్ ఇట్స్ బెటర్ ఆయన కూడా సార్ జస్ట్ నో ద హోల్ సినారియో, నో ద పబ్లిక్, వాట్ పబ్లిక్ ఈస్ సీయింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ బ్లెస్డ్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ స్ట్రాంగ్ బికాస్ I saw how many people, just know the scenario. I'm feeling very powerful. I'm feeling very blessed because looking at Twitter, looking at Instagram, looking at the support I'm getting from people, even after like so much of defaming, humiliating, call, whatnot. Still, how people are like being with me, I'm very blessed. And I won't disappoint them. మీ అభిమానులు అనుకోవచ్చు, లేకపోతే చాలామంది హీరోస్, యాక్టర్స్ అభిమానులు కూడా ఏంటంటే ఈరోజు విశ్వక్సేన్ది అసలు ఎలాంటి మిస్టేక్ లేదు. ఒక హీరో అయ్యుండి తన ఒక పొజిషన్లో అయ్యుండి ఆ వర్డ్ యూజ్ చేయడం అనేది రాంగ్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ, అంటే ఎవ్రీథింగ్ ప్రతి పర్సన్స్ మాట్లాడుతున్నారు. అది నేను వాడిన వర్డ్ కూడా ఇట్స్ లైక్ షాక్ అన్నమాట. అండ్ ఐ వాజ్ ఆల్సో యూజింగ్ ఇట్, ఐ వాజ్ టెల్లింగ్ ఇట్ టు మై సెల్ఫ్. I like whatever is happening right now, I think it's part of my journey. It will only make me strong, but it నాకు రియలైజేషన్ అని చెప్పాను కానీ I woke up like very strong today, knowing like how many people are like their support. That's enough. It's a big blessing. మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరికీ, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరికీ, విశ్వక్సేన్ ఈజ్ రైట్ అనే వాళ్ళందరికీ ఏం చెప్తారు? Nothing, I won't disappoint you guys. Thank you for being there. May 6th రోజు థియేటర్కి రండి. You guys won't get disappointed. ఇయర్ ఒక 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఇస్తాం. విశ్వక్ గారు, అంటే మేము ఇందాక ఇంటర్వ్యూకి వచ్చాం కదా, అప్పుడు ఆల్మోస్ట్ జనాలు యూత్ బాయ్స్ అందరూ వస్తూనే ఉన్నారు. అది ఈ ఏరియా నుంచో లేకపోతే ఎక్కడెక్కడ చాలా లాంగ్ నుంచి, సికింద్రాబాద్ నుంచి ఎక్కడెక్కడ నుండో వచ్చేస్తున్నారు మీ ఇల్లు కనుక్కొని. అంటే బయట వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీ స్టాఫ్కి చెప్తున్నారు అనమాట, విశ్వక్ గారు వస్తే చెప్పండి, మేము అందరం అన్న వెనకాతలు ఉన్నాము, ఎక్కడికైనా వెళ్తామని. సో పాపం అలాంటి ఫ్యాన్స్ అభిమానులు అందరి కోసం ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ రా. నాకు వెరీ ఎమోషనల్ మూమెంట్. అసలు కంప్లీట్గా నేను కొంచెం ఇట్లా ఊపిరి పీల్చుకొని ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు బీ ఇన్ దిస్ పీస్ అంటే మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలి, మనం ఇచ్చి పడేద్దాం. ఇచ్చి పడేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ అసలు తగ్గేది. యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.